చీకటి పడితే చాలు షెడ్యూల్ వేసుకుని బయలుదేరతారు. అడుగు తీసి అడుగేస్తూ చడి చప్పుడు లేకుండా టార్గెట్ చేసిన ఇంట్లోకి చొరబడతారు. పొరపాటున ఎవరైనా అడ్డొస్తే ఇక దాడులు చేస్తారు. అవసరమైతే ఎగబడి తెగబడి చంపేస్తారు. అలాంటి కరుడు గట్టిన ముఠా కదలికలు మళ్లీ షురు అయ్యాయి. ఆ గ్యాంగ్తో పాటు మరో బ్యాచ్ కిరాతకాలతో కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకీ ఎక్కడి దొంగలు వాళ్ళంతా? కాకిలకు చిక్కకుండా ఎలా ఎస్కేప్ అవుతున్నారు? ఆన్లైన్లో సైబర్ దొంగలు ఓ రకం, ఆఫ్లైన్లో చోరీలు మరో రకం. చున్నీ, బనియన్, పార్థీ గ్యాంగుల వేషాలు డిఫరెంట్. చోరీ ముఠాల్లో చెడ్డీ గ్యాంగ్ రూటే సెపరేటు. పొద్దంతా రెక్కి చీకటి పడగానే రెడీ, 1 2 3 యాక్షన్. చూసారుగా సీన్లు. చెడ్డీ గ్యాంగ్తో కథ అట్లుంటది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, పబ్లిక్ లో కలుస్తారు, గల్లీ గల్లీ తిరిగి ఏ ఇల్లు లూటీ చేయాలో టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. ప్లాన్డ్ గా పంజా విసిరి అందిన కాడికి దోచుకువెళ్తారు. ఇక తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చెడ్డీ గ్యాంగ్ కి పండగే. రాత్రికి రాత్రే ఇల్లు గుల్ల చేసి వెళ్తారిలా. మహారాష్ట్రకు చెందిన చెడ్డీ గ్యాంగ్ కడప గడపలో రాత్రి వేళ హల్చల్ చేసిందిలా. ఆ ఇల్లు ఈ ఇల్లు రౌండప్ చేశారు. స్పాట్ పెట్టేలోపే పెట్రోలింగ్ వాహనం రావడం చూసి పరుగు తీశారు. పోలీసులు వెంబడించడంతో రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. అంతకుముందు ఎర్రముక్కపల్లి ప్రాంతంలో 4 చోట్ల చోరీలకు పాల్పడింది ఈ ముఠా. 3 ఇళ్లు ఖాళీగా ఉండడంతో 4వ ఇంట్లో చోరీ చేసింది. కడప జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారం అలా ఉంటే, బాపట్ల జిల్లా చీరాలలో దొంగల బీభత్సం అందరి ఒంట్లో వణుకు పుట్టించింది. మహాత్మాగాంధీ కాలనీలో ఉండే వెంకట లక్ష్మీ కుమారి, ఆమె సోదరుడు సత్యరామాంజనేయులపై తెల్లవారుతోండగానే 4 వ్యక్తులు అటాక్ చేశారు. బాధితుల ఒంటిపై ఉన్న 8 తులాల బంగారం లాక్కుని ఉడాయించారు. బాధితుల ఫిర్యాదుతో క్లూస్ టీంతో స్పాట్కి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. దుండగులు మాస్కులు ధరించి చేతిలో మారణాయుధాలు పట్టుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీళ్లు లోకల్సా, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగలా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక 3 వ్యక్తులు వచ్చి కంప్లైనెంట్ని మీద దాడి చేసి చైన్ లాక్కోపోగా అది అక్కడే తెగి పడిపోయినట్టు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ సిస్టర్స్ ఉంటే వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా ప్రవర్తించి వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి 2 చైన్లు, 1 బ్యాంగిల్ తీసుకెళ్ళిపోయినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పర్సన్స్ వాళ్ళని తొందరలోనే ఐడెంటిఫై చేసి వీళ్ళు బయట వాళ్ళ లేకపోతే లోకల్ వాళ్ళ ఎవరో ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాము. చెడ్డీ గ్యాంగ్ సభ్యులు రాత్రి టైంలో చొక్కా లేకుండా తిరుగుతారు. ఎవరైనా పట్టుకుంటే ఈజీగా తప్పించుకోవడానికి ఒళ్లంతా నూనె రాసుకుంటారు. గతంలో చేతిలో ఆయుధాలు లేకుండా వచ్చేవాళ్లు ఇప్పుడు కత్తులు పట్టుకుని బయటకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ముఠాలు పగటిపూట రోడ్లపై చీరలు, గిఫ్ట్ ఐటమ్స్ లాంటివి అమ్ముకుంటూ రాత్రివేళ చోరీలకు తెగబడుతూ ఉంటారు. బంగారం ధర పెరుగుతోంటే సామాన్యుల్లో ఒకటే టెన్షన్. కొనేదెట్టా అని కాదు, ఉన్న కాస్త బంగారాన్ని కాపాడుకునేదెలా అని. వాళ్లు భయపడుతున్నట్టే దొంగలు వరుస చోరీలతో దడపుట్టిస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు దొంగలు తీరొక్క తీర్లలో పంజా విసురుతున్నారు. జనం అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు.